అంటే వీటన్నిటికీ మనం బాధపడుతూ అదే శాశ్వతం అనుకుని జీవిస్తున్నాం. కానీ అవన్నీ కూడా గాలిలో మేఘాల్లాగా అదృశ్యమవుతాయి. మనసును నిగ్రహించుకోండి అనేటువంటి అంశాన్ని పరమాత్మ చెప్పారు. అదే రీతిన ఈరోజు వీటికి అతీతంగా, అంటే చలి, వేడి, వర్షము, వీటికి అతీతంగా శీతోష్ణ సుఖ దుఃఖాది బాధలకు గురికాని వారు కూడా ఉంటారా? వారేనా నిజంగా మోక్షానికి అర్హులు అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది. అయితే నిజమేనండి, ఉన్నారండి. అదిగో చూడండి, యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హిన వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. వీరినే ధీరులు అంటారండి. ధీరత్వం అంటే